సినిమా ప్రేమికులకు నమస్కారం. ఈ రోజు నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ది లాస్ట్ హౌస్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఒక రోజు ఉదయం లేచేసరికి ఇంటి తలుపు తెరుచుకోదు, కిటికీ కూడా రాదు. బయటకి అడుగు పెట్టాలంటే కనిపించని ఓ శక్తి అడ్డుకుంటుంది. ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఒక కుటుంబం తమ సొంత ఇంట్లోనే సంవత్సరం పాటు బంధించబడితే వాళ్ళు ఎలా బతుకుతారు? బయట అసలు ఏమైంది? చివరికి వాళ్ళు బయటపడతారా లేదా? ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సర్వైవల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లరే ది లాస్ట్ హౌస్. ఇక ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 1 hour 50 minutes ఉంటుంది. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, ఈ సినిమా అందరికీ నచ్చదు. స్లో ఫేస్డ్ సర్వైవల్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు మాత్రమే బాగా కనెక్ట్ అవుతుంది. మొదటి గంటలో ఫ్యామిలీ సర్వైవల్, ఆహారం కొరత, మానసిక ఒత్తిడి, బయట ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ చాలా బాగా చూపించారు. కానీ సెకండ్ హాఫ్ లో సైఫై మిస్టరీ ఎలిమెంట్స్ పెరిగే కొద్దీ కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. క్లైమాక్స్ కూడా అందరినీ సాటిస్ఫై చేయలేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూసేయచ్చు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, జేసన్ అనే వ్యక్తి, అతని భార్య, 2 పిల్లలు క్రిస్మస్ సమయంలో ఇంట్లో ఉంటారు. అకస్మాత్తుగా వారి ఇంటి చుట్టూ ఒక కనిపించని అడ్డంకి ఏర్పడుతుంది. బయటకి వెళ్లలేరు, ఎవరూ లోపలికి రాలేరు. రోజులు గడుస్తాయి, ఆహారం అయిపోతుంది, కరెంటు, కమ్యూనికేషన్ అన్ని కట్ అవుతాయి. దాంతో ఆ కుటుంబం ఇంట్లో ఉన్న వస్తువులతోనే బ్రతకాల్సి వస్తుంది. ఇంటి బయట ఏముంది, వాళ్ళని ఎందుకు బంధించారు, వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది మిగతా కథ. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. కొత్తగా కనిపించే సర్వైవల్ కాన్సెప్ట్, మొదటి గంటలో వచ్చే సస్పెన్స్, టెన్షన్ చాలా బాగుంటుంది. ఇక ఈ మూవీలో చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా నటించారనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి అట్మాస్ఫియర్ ను క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఇక మైనస్ పాయింట్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. చాలా క్వశ్చన్స్ కి క్లియర్ ఆన్సర్ ఇవ్వలేదు. క్లైమాక్స్ అందరికీ నచ్చకపోవచ్చు. క్రియేచర్, CGI ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల అంత గొప్పగా అనిపించదు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ది లాస్ట్ హౌస్ ఒక డిఫరెంట్ సర్వైవల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. యాక్షన్ కంటే సస్పెన్స్, సర్వైవల్, ఫ్యామిలీ డ్రామా మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మీకు బర్డ్ బాక్స్, నోవేర్, కార్గో లాంటి సర్వైవల్ మూవీస్ నచ్చితే ఈ మూవీ కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఫాస్ట్ ఫేస్డ్ యాక్షన్ లేదా అన్ని ప్రశ్నలకు క్లియర్ ఆన్సర్స్ కావాలనుకునే వారికి మాత్రం ఇది కొంచెం నిరాశ కలిగించే అవకాశం ఉంది. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.5/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ మూవీని మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మరిన్ని మంచి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.